కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకున్న మంత్రి సీతక్క ఉన్నారు. అక్క ఎట్లా మీ అమ్మవారితో సమ్మక్క తల్లి దర్శనం ఎట్లా అనిపిస్తుంది? మా సమ్మక్క తల్లితో మళ్ళీ పెద్ద సమ్మక్క తల్లిని దర్శనం చేసుకున్నాం. మేము ఎప్పుడు కూడా ఇద్దరం కలిసి దర్శనం చేసుకున్నది ఇప్పుడే, అంటే ఈ 15 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడు ఆమె వచ్చి ఆమె లైన్లో పోయేది. ఈసారి కొద్దిగా గుడి పెద్ద కట్టడంతో ముందు నుంచి మాకు అవకాశం వచ్చింది. సరే రాబోయే రోజులు ఎట్లుంటాయి కానీ అమ్మతోటి ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. అంతకుముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వచ్చినా కూడా ఆమెనే పాపము కరోనా టైంలో కూడా ఇబ్బంది పడ్డది. అప్పుడు కూడా ఇండివిజువల్గానే దర్శనం చేసుకొని పోయింది. ఈసారి కొంచెం ఇక్కడ మనకు ముందట స్పేస్ దొరకడంతో కొంత ప్రోటోకాల్ విఐపీల గేట్ల నుంచి మేము కూడా పోయే అవకాశం దొరికింది. ఆమెను తీసుకొని వచ్చిన ఈరోజు. చిన్నప్పుడు కూడా మీరు వెళ్ళేది కదా అమ్మతోని దర్శనానికి, ఎట్లా వాళ్ళ భుజాల మీద ఎక్కి ఆ లైన్లలో వెళ్ళినాం, లేదా నడుచుకుంటూ లైన్లో వెళ్ళినాం. లాస్ట్ నేను మంత్రిగా ఉన్న జాతరలో కూడా వాళ్ళే పోయి బయట లైన్లలోనే దర్శనం చేసుకున్నారు. ఈసారి మనకి ఈ గుడి వెడల్పోవడంతో కొంచెం ఇటు పబ్లిక్ తక్కువ ఉన్నారు, దాంతో డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇది గుడి కట్టిన తర్వాత అమ్మ ఏమంటుంది, ఏమని చెప్పింది మరి? అడగలే ఆమెను. కొంచెం సంతోషం, అంటే ఆమెకు కూడా ఫస్ట్ టైం గద్దెల మీదకి ఈ రూపంలో వచ్చింది. ఫస్ట్ టైము ప్రోటోకాల్ దర్శనంలో ఆమె కూడా వచ్చింది ఈసారి. తన తల్లితో చిన్నప్పుడు భుజాల మీద దర్శనానికి వచ్చేది, బట్ ఇప్పుడు ప్రోటోకాల్ దర్శనం తన తల్లితో సమ్మక్క దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి సీతక్క చెప్తుంది. మొత్తం సీతక్క తన కుటుంబ సభ్యులతోని సమ్మక్క దర్శనానికి అయితే వచ్చింది. చూస్తున్నాం కదా, చాలా వరకు విఐపీలు ఇప్పుడిప్పుడే మొత్తం దర్శనానికి అయితే వస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా దర్శనం చేసుకున్నారు. ఇప్పుడే ఎంపీ బలరాం నాయక్ కూడా చేసుకున్నారు. సో ఇటు నుంచి విఐపీల ఎంట్రీ ఉంది. దాదాపు విఐపీలకు సంబంధించిన ఫ్యామిలీస్ అంతా డైరెక్ట్ ఇట్లా ఉంది. మంత్రులు ప్రోటోకాల్ వాళ్ళైతే అటు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో సంతోషంగా ఉంది సమ్మక్క తల్లి దర్శనం అని చెప్పేసి సీతక్క చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.